న్యూజిలాండ్ తో సిరీస్ వైట్ వాష్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణమైన ప్రదర్శన. కొంతకాలంగా టీమిండియా అక్టర్ ఫ్లాప్ షో చేస్తోంది. ఆటగాళ్లు వరుస పెట్టి విఫలమవుతుంటే డ్రెస్సింగ్ రూమ్ రచ్చ జట్టును మరింత వేలెత్తి చూపించేలా చేస్తోంది. దీంతో తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయింది. ప్రక్షాళన మొదలుపెట్టింది. జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 10 రూల్స్ తీసుకువచ్చింది. ఇంతకీ ఏంటా రూల్స్? ప్లేయర్లు ఏమంటున్నారు? అవన్నీ బంద్, హద్దులు దాటితే వాతలే. జట్టు ప్రక్షాళన మొదలుపెట్టిన బీసీసీఐ. ఆటగాళ్లకు బీసీసీఐ కొత్తగా 10 రూల్స్ అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం. ఏంటా 10 రూల్స్? ప్లేయర్ల రియాక్షన్ ఏంటి? అట్టర్ ఫ్లాప్ కు కేర్ ఆఫ్ లా ఉంది టీమిండియా ప్రదర్శన. 4 నెలలుగా టెస్టులో అయితే మరీ దారుణం. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ చేయించుకుంది. ఆ తరువాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫల ప్రదర్శన చేసింది. 3 టెస్టుల్లో ఓడిపోయి పరువు తీసుకుంది. ఓటములు ఓవైపు వేధిస్తుంటే ఆటగాళ్ల మధ్య విభేదాలు తెర మీదకొచ్చాయి. డ్రెస్సింగ్ రూమ్ లో మంటలు రేగాయి. చివరికి బీజీటీ ట్రోఫీలో చివరి టెస్టుకు రోహిత్ దూరమయ్యే వరకు వెళ్లింది పరిస్థితి. జట్టు గాడి తప్పుతుందని, ఆటగాళ్లలో ఐక్యత దెబ్బతింటుందని గుర్తించిన బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టింది. 10 నిబంధనలు తీసుకొచ్చింది. వాళ్లు వీళ్లు అని కాదు, ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించాల్సిందేనని క్లియర్ గా చెప్పేసింది. రూల్ నంబర్ 1, దేశవాళీ మ్యాచ్లు తప్పనిసరి. భారత జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్నా, సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలన్నా ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్ల్లో ఆడటం తప్పనిసరి. దీని ద్వారా స్థానిక యూత్ ప్లేయర్లకు స్టార్ క్రికెటర్లతో ఆడే అవకాశం లభిస్తుందని, దాంతో వారి అనుభవం పనికొస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. రూల్ నంబర్ 2, ఆటగాళ్ల ప్రయాణాలు. మ్యాచ్లు, పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు విడివిడిగా కాకుండా జట్టుతో కలిసి ప్రయాణించాలి. దీంతో ప్లేయర్ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలంటే ముందుగా చీఫ్ కోచ్ లేదంటే సెలక్షన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. రూల్ నంబర్ 3, బ్యాగేజీ నిబంధనలు. బ్యాగేజీ విషయంలోనూ ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు పరిమితికి మించి బ్యాగేజీ తీసుకొస్తే దానికయ్యే ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. ఈ రూల్ ద్వారా లగేజీని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడంతో పాటు అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు వీలవుతుందని బీసీసీఐ తెలిపింది. ఇక లగేజీ విషయంలో పర్యటనకు బట్టే సమయాన్ని బట్టి రూల్స్ విధించింది. 30 రోజులకు మించిన పర్యటనలకు ఒకలా, అంతకంటే తక్కువ పర్యటనలకు ఒకలా రూల్స్ పెట్టింది. స్వదేశంలో జరిగే మ్యాచ్లకు రూల్స్ మరోలా ఉంటాయి. మెయిన్ గా చెప్పాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండరీ క్రికెటర్స్, మరి యంగ్స్టర్స్ అందరు ఉన్నారు. చక్కగా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ వీళ్ళిద్దరు పర్టికులర్ గా పర్ఫార్మెన్స్ చేయకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కడో మిస్ అవుతుంది అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసే ఏదైతే నిర్ణయం చేశారో అది నిజంగానే ఈ సందర్భంలో చేయాల్సిందే అనిపిస్తుంది. ఇక రూల్ నంబర్ 4, ఆటగాళ్ల వ్యక్తిగత సిబ్బంది. గతంలో ప్లేయర్లు, వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, అసిస్టెంట్స్, సెక్యూరిటీని పర్యటనలకు తీసుకొచ్చేవాళ్లు. అయితే దీనిపై బోర్డు కఠినమైన నిబంధనలు విధించింది. బోర్డు అంగీకారం లేకుండా ఇకపై ఇవి జరగవని తేల్చి చెప్పేసింది. రూల్ నంబర్ 5, ప్రాక్టీస్ నిబంధనలు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏవైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తే వాటిని ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్స్ లో విధిగా పాల్గొనాలి. షెడ్యూల్ ప్రాక్టీస్ ముగిసే వరకు ప్లేయర్లందరూ అక్కడే ఉండాలి. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే హోటల్కు వెళ్లొద్దు. అందరూ ఒకేసారి కలిసి ట్రావెల్ చేయాలి. రూల్ నంబర్ 7, టూర్ నిబంధనలు. పర్యటనల మధ్యలో ఉన్నప్పుడు ఆటగాళ్లు ఎలాంటి వ్యక్తిగత షూట్లు, ఎండార్స్మెంట్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఇలా పాల్గొంటే ఆటపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అంటోంది. ఇక రూల్ నంబర్ 8, ఆటగాళ్ల ఫ్యామిలీస్. విదేశాల్లో 45 రోజుల కంటే ఎక్కువగా పర్యటించాల్సి వస్తే ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు 2 వారాల పాటు వారితో కలిసి ఉండేందుకు అనుమతిస్తారు. భార్య, పిల్లలు కాకుండా ఇతరులు వస్తే వారి ఖర్చును ఆటగాళ్లే భరించాలి. దానికి కోచ్, కెప్టెన్, ఆపరేషన్స్ జీఎం అనుమతి తీసుకోవాలి. అది కూడా పర్యటనలో కేవలం ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. రూల్ నంబర్ 9,
బీసీసీఐ కార్యక్రమాలు. బీసీసీఐ నిర్వహించే అధికారిక ఈవెంట్లకు మరియు ఫంక్షన్లకు ప్లేయర్లందరూ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఇక షెడ్యూల్ కంటే ముందే మ్యాచ్లు ముగిసినా సిరీస్ పర్యటన ముగిసే వరకు ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలన్నది 10వ రూల్. బీసీసీఐ కొత్త నిబంధనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నిబంధనలకు కారణాలు వెతికే పనిలో పడ్డారు ఫ్యాన్స్. అసలు బీసీసీఐ ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? ఈ రూల్స్ డిజైన్ చేసింది ఎవరు? ఆస్ట్రేలియా టూర్ అనుభవాలే నిబంధనలకు కారణమా? ఛాంపియన్స్ ట్రోఫీ దృష్టిలో పెట్టుకునే ఇలాంటి రూల్స్ విధించారా? ఈ నిబంధనలు పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తరువాత రివ్యూ మీటింగ్ జరిగింది. సిరీస్ ఓటమిపై ఇందులో పోస్ట్ మార్టం నిర్వహించారు. జట్టులో లుకలుకలు, డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితులు ఇవన్నీ బోర్డు దృష్టికి తీసుకెళ్లాడు కోచ్ గౌతమ్ గంభీర్. ఆస్ట్రేలియాలో 54 రోజుల సుదీర్ఘ పర్యటనలో జట్టు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని, గ్రూపులుగా క్రికెటర్లు లంచ్కు వెళ్లడం, జట్టు మొత్తం కలిసి డిన్నర్లు చేయకపోవడం లాంటి ఘటనలు వారి ఆత్మబలాన్ని దెబ్బతీశాయని చెప్పుకొచ్చాడని టాక్. జూనియర్ ఆటగాళ్లతో సీనియర్ క్రికెటర్లు జట్టు వ్యవహారాల్లో సమన్వయం కంటే వ్యక్తిగత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపించాయి. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టేలా బీసీసీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. వాళ్ళు ఫ్యామిలీస్ ని తీసుకురావడం, స్టేడియంకు అరేంజ్మెంట్ చేసినంత వరకు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం డైవర్ట్ అవుతుంది. సో అందుకనే బీసీసీ ఏముంటుందంటే ప్లేయర్స్ అందరూ కూడా ఒకే బస్సులో ఉండాలి. అంటే ఇప్పుడు సెపరేట్గా రాకూడదు స్టేడియం నుండి, హోటల్ నుండి స్టేడియం వరకు. సో దాంతో కొంచెం నిజంగానే ఫోకస్ అనేది ఉండటం లేదు. సో ఇట్స్ ఆల్సో ఏ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ మరొకటి ఏంటంటే రంజీ ట్రాఫీలలో డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలన్నటువంటి ఒక కొత్త రూల్ కూడా చాలా మంచిది. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో ఆడకపోవడంతో మనం చూస్తున్నాం కొంచెం 5 డే మ్యాచెస్లో కొంచెం రిజల్ట్స్ సరిగా రావడం లేదు. ఇకటు త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. దానికోసమే కొత్త రూల్స్ తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమే అయినా ఇదే పూర్తిగా నిజం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండియన్ టీం లాంగ్ టర్మ్ జర్నీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడు దేశవాళీ టోర్నీలో ఆడాలన్న నిబంధన ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసినట్లవుతుంది. సీనియర్లను చూసి కుర్ర ఆటగాళ్లు ఇన్స్పైర్ అవ్వడమే కాదు, ఫ్యూచర్ స్టార్లను సీనియర్లు ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. టీమిండియా ఫ్యూచర్ క్రికెట్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ నిబంధనలు స్టార్ట్ చేసిందనే ఒపీనియన్ వినిపిస్తోంది. టీమిండియాలో క్రమశిక్షణను పెంపొందించడమే కొత్త నిర్ణయాల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే అటు ఆటగాళ్లపై, ఇటు వారి కుటుంబాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రూల్స్ పాటించని ప్లేయర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. విధానాలను అనుసరించకపోతే టోర్నమెంట్లు, సిరీస్లు, ఐపీఎల్లో కూడా ఆడటానికి బోర్డు అనుమతించే అవకాశముండదు. ఇది కాకుండా ఆటగాళ్ల జీతాలు, ఒప్పందాలపైన భారీ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.